తను పాపం చేయలా, యోబు పాపం చేయలా, అయినప్పటికీ ప్రశ్నిస్తున్నాడే. తను తప్పు చేయకపోయినప్పటికీ ప్రశ్నిస్తున్నాడే, ప్రభువా నాలో ఉన్న లోపాలు ఏంటో తెలియచేయి. ఇది ఒక క్యారెక్టర్. రెండవ క్యారెక్టర్ మీకు తెలిసిన క్యారెక్టరే. తప్పు చేశాడు, తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోడే. తప్పు చేసి ఆ తప్పు నిమిత్తం పశ్చాత్తాపడడే. తప్పు చేసి చేసిన తప్పును బట్టి దేవుని సన్నిధికి రాడే. ఇది రెండవ కేటగిరీ. తప్పు చేశాడు, పాపిష్టి విత్తనం విత్తాడు, పాపం వల్ల విత్తనం విత్తాడు. ఆ విత్తనం మొలకెత్తింది, వార్త వచ్చేసింది, నేను ఇప్పుడు వట్టి మనిషిని కాదు, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ని అయ్యాను అని చెప్పి. అప్పటి నుండి ఆ వ్యక్తి ఏ విధంగా తన మీదకి రాబోతున్న దోషాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి, కప్పేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి పాపాన్ని కప్పెట్టే ప్రయత్నం చేశాడే కానీ పాపము నిమిత్తం పశ్చాత్తాపడే ప్రయత్నం చేయలేదే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పాపము చేసిన పాపాన్ని కప్పెట్టేవాళ్ళు. జాగ్రత్త సుమా. చేసిన పాపాన్ని కప్పెట్టే ప్రయత్నం చేస్తే అదేమాత్రము క్షేమం కాదు. చేసిన పాపాన్ని ఒప్పుకుంటే మంచిది. ఆ వీధుల్లో దొంగలు వెళ్తూ ఉన్నారు. ఒక ఇల్లు చాలా మంచి రిచ్గా కనిపించింది. దొంగలు వెనక నుంచి లోపలికి వచ్చేసారు. భార్యాభర్తలు అందరూ పడుకున్నారు. జాగ్రత్తగా వెళ్ళి బీరువా తెరిచారు. అలికిడికి భార్యాభర్త లేచారు. చంపేస్తాం కదిలారంటే అని చెప్పి అన్నారు. ఈ లోపట అదే వీధిలో పోలీసు వాళ్ళు తలుపు తెరిచి ఉంటే, ఏంటి తలుపు తెరిచింది, ఇక్కడ ఏదో అలికిడి వినిపిస్తుంది అని చెప్పి, కొంచెం అలికిడి వినిపిస్తుంది అని చెప్పి, ఎవరిక్కడా అని చెప్పి అన్నారు. ఆ ఇంటి యజమాని వచ్చి చెప్పండి ఏమిటని చెప్పి అన్నాడు. ఏదో లోపట మాటలు అలికిడి వినిపిస్తూ ఉంది, ఏం జరుగుతుందో లోపట అని అంటే, అబ్బాయి ఏం లేదండి, ఏమీ జరగట్లేదండి, బయటికి మాకు ఏదో మాటలు వినిపించినాయి, శబ్దాలు వినిపించినాయి, అసలు విషయం చెప్పండి. అబ్బాయి ఏం జరగలేదండి, శబ్దాలు ఏమీ లేవండి. ఏమీ లేదయ్యా, ఇద్దరు దొంగలు ఇటు పక్క వచ్చారు, వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాం మేము, ఒకవేళ నీకు కనిపిస్తే చెప్పు. అలాగేనండి, ఒకవేళ కనిపిస్తే మీకు వెంటనే ఫోన్ చేస్తామండి. సో జాగ్రత్త, అలాగే జాగ్రత్తగా ఉంటానండి. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి తలిపేసేసాడండి. ఇప్పుడు వాడిని ఏమందావో చెప్పండి. మళ్ళీ ఎరగడ్డ. ఏమందాం? పోలీసులు వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే పట్టివ్వాలి. టైంకి వచ్చారు మీరు, లోపల ప్రమాదం పొంచి ఉంది, లోపలికి జొరబడినటువంటి వాళ్ళు దోచుకోబోయేటటువంటి వాళ్ళు లోపల జొరబడినప్పుడు దోచుకోబోతున్న వారిని పట్టుకొని శిక్షించగలిగినటువంటి పోలీసులు వచ్చినప్పుడు వాడు ఏం చేయాలి? లోపల ఉన్నటువంటి దాక్కున్నటువంటి వాళ్ళని అప్పగించాలి. అలా అప్పగించకుండా పోలీసులు వస్తున్నారని చెప్పి ఆ దొంగలు తీసుకెళ్ళి గదులు, మీరు లోపల జాగ్రత్తగా, మీరు జాగ్రత్తగా నేను మేనేజ్ చేస్తా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి గదిలో పెట్టి తలుపేసుకొని బయటకు వచ్చి ఏమీ కాలేదు అన్నాడు అనుకోండి, వాడిని పిచ్చోడు అంటారు కనుక మీరు చెప్పాలి. మనలో కొంతమంది అదే చేస్తున్నాం. మనను నష్టపరిచే, మన శరీరాలను రోగంతో నింపే, మన ఆత్మీయతను పాడు చేసే, మనం పడుతున్న కష్టానికి ప్రతిఫలం రాకుండా చేసే, విజయం సాధించకుండా చేసే, అభివృద్ధిని చూడకుండా చేసే, ఆనందము ఆశీర్వాదము అనుభవించకుండా చేసే పాపాలు మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు, మన కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు, మన బిడ్డల జీవితంలో అడుగుపెట్టినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని దాచిపెడదామంటారా, లేకపోతే ప్రభువుకి అప్పగిద్దామంటారా? మాట్లాడరే. దాచిపెడదామంటారా పాపాలను, లేక ప్రభువుకి అప్పగిద్దామంటారా? దాచిపెడుతున్నాడు. దావీదు చేసింది అదే, దాచిపెడుతున్నాడు.
1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 5 నెలలు కాదు, 6 నెలలు కాదు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు దాచిపెట్టాడండి. పశ్చాత్తాపపడడే, పాపం చేసి కూడా పశ్చాత్తాపడ్డే, పాపము చేయకుండానే ప్రశ్నిస్తున్నాడే. యోబు పాపం చేయలేదండి, ప్రశ్నిస్తున్నాడే. ఏమని? ప్రభువా, దోషములెన్ని, నా లోపాలెన్ని. పాపము చేయని వాడేమో ప్రశ్నిస్తున్నాడు, పాపము చేసిన వాడేమో పశ్చాత్తాపపడడే. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నువ్వు తప్పు చేస్తున్నావు, తెలిసి పాపం చేస్తున్నావు. నువ్వు చేస్తున్న తప్పు నీకు బాగా తెలుసు, నువ్వు చేస్తున్న పాపము నీకు తెలుసు, అయినా నువ్వు పశ్చాత్తాపడకుండా నిర్భయంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నిర్భయంగా పాపం చేస్తున్నా. ఎన్నోసార్లు దేవుడు వచ్చి నీ జీవితంలో జొరబడినా, నీ కుటుంబంలో జొరబడినా, నీ క్యారెక్టర్లో జొరబడినా, నిన్ను నాశనం చేయడానికి నీలో ప్రవేశించినటువంటి పాపిష్టి దొంగలను పట్టుకోవాలి, ఆ దొంగల చేతిలో నుంచి నిన్ను విడిపించాలి. ఎన్నిసార్లు దేవుడు ప్రయత్నం చేశాడు. కానీ నువ్వేం చేశావు? దాచిపెట్టడమే చేశావు. ఒప్పుకొని దాన్ని అప్పగించటానికి బదులుగా దాచిపెట్టే ప్రయత్నం చేశావు. ఫలితంగా ఈరోజు నీ జీవితంలో తీరని కష్టాన్ని, భయంకరమైనటువంటి శ్రమను కొని తెచ్చుకున్నావు. ఇది వాస్తవమా కాదు? ఒకసారి ఆలోచించు. దావీదు పశ్చాత్తాపడ్డే, పాపము చేసి కూడా పశ్చాత్తాపపడడే, పాపము చెయ్యని వాడే ప్రశ్నిస్తున్నాడే. ఎవరు? యోబు. ఎందుకని? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద మరొకడు లేడు. ఎందుకు ఈ సాక్ష్యం? పాపం చేయకపోయినా సరే ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, నాలో ఏమైనా పాపాలు ఉన్నాయా? యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నావా? నీతిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? ఎప్పటికప్పుడు మన జీవితంలో ఈ ప్రార్థన చేయాలి. 2, పాపం చేసి కూడా పశ్చాత్తాపడ్డే ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? పాపము చేసి కూడా నిర్భయముగా పాపము చేసి పడని వాళ్ళు ఉన్నారా? అయితే జాగ్రత్త. నువ్వు నిర్భయంగా పాపం చేసి పాపము నిమిత్తం పడకపోయినట్లయితే ఏం జరగబోతుంది? 9 నెలలుగా తాను చేసిన పాపము నిమిత్తం 1 వ్యభిచారం చేశాడు. 2 తన పొరుగువాని స్త్రీని పాడు చేశాడు. 3 తన పొరుగువానికి ద్రోహం చేశాడు. 4 తన పొరుగువాని కుటుంబంలో నిప్పులు పోశాడు. 5 తన పొరుగువాని యొక్క ప్రాణాలు తీసేశాడు. 6 ఆ వ్యక్తి ప్రాణాలు తీయటానికి తన నమ్మకమైనటువంటి సైనికులను కూడా చంపేశాడు. 7 ఇవన్నీ చేసి కూడా ఏమీ ఎరగనట్టుగా నటించాడు. 8 అంతేకాకుండా ఆ బెత్షెబాను తన భార్యగా చేసేసుకున్నాడు. 9 చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాపపడే ప్రసక్తి లేనేలేదు. ఏమిటండి ఇది? ఎంతకాలం తెలుసా? 9 నెలలు. దేవుడు ఎంత రగిలిపోయి ఉంటాడండి. గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను కనికరించి రాజుగా చేస్తే, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇస్తే, తుచ్చమైన నీచమైన పాపిష్టి పని నిర్భయముగా చేసేసి ఏమీ ఎరగనట్టుగా, ఏమీ కానట్టుగా ఎలా జీవిస్తున్నావు దావీదు? నువ్వు 9 నెలలుగా చూస్తున్నా అస్సలు నువ్వు నా వైపుకు తిరగట్లా, అసలు నేను ఉన్నాను అనేటటువంటి భయం కూడా లేకుండా జీవిస్తున్నావు. ఈరోజు మనలో కొంతమంది ఉన్నారు, నిర్భయంగా పాపం చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడే, భయం లేదు. శిక్షిస్తాడే, భయం లేదు. ఆయన మొత్తుతాడే, భయం లేదు. నిర్భయంగా తప్పు చేస్తూ, నిర్భయంగా పాపం చేస్తూ, చేసిన పాపాన్ని ఏ ఒక్కరి కంట పడకుండా ఎంత అద్భుతంగా దాన్ని నువ్వు కప్పే ప్రయత్నం చేస్తున్నావో. దేవుడు చూసి చూసి తట్టుకోలేక నాతాను పంపించాడు. నాతాను వచ్చాడు, దావీదు పాపం బయట పెట్టేశాడు.
దావీదు చేసిన పాపాన్ని నాతాను బయట పెట్టిన తరువాత అప్పుడు కళ్ళు తెరిచి నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. కానీ దయచేసి గమనించండి, దేవుడు దావీదు దగ్గరకు నాతానును పంపించి తన పాపాన్ని బట్టబయలు చేసేంత వరకు ఒప్పుకోలా. పాపాన్ని బయట పెట్టిన తరువాత ఇంకేం చేస్తాడు చెప్పండి ఒప్పుకోక? సో జాగ్రత్తగా వినండి. కొట్టక మునుపే దొంగోడు తన తప్పు ఒప్పుకుంటే మంచిదంటారా? కొట్టిన తర్వాత ఒప్పుకోవడం మంచిదంటారా? ఏది బెటర్ అంటారు? ఏమండి? కొట్టక మునిపే తన తప్పు ఒప్పుకుంటే తనకు ఏం మిగులుతుంది చెప్పండి? ఏం మిగులుతుందండి? దెబ్బలు. అంతేనా? దెబ్బలు మిగులుతాయి. వాళ్ళు ఒళ్ళంతా తోవక మునిపే, పోలీసు వాళ్ళు ఒళ్ళంతా తోవక మునిపే తప్పులు ఒప్పుకున్నాడు అనుకోండి, వాళ్ళకి తోవడం తప్పిద్ది, వీడికి తోమించుకోవడం తప్పిద్ది, దెబ్బలు తప్పుతాయి. ఎస్ సహోదరి మనకేం అర్థమవుతుంది? దేవుడు నిన్ను శిక్షించక మునిపే తప్పు ఒప్పుకుంటే దెబ్బలు తప్పుతాయి. కానీ దేవుడు దావీదును 9 నెలలుగా చూసి విసిగిపోయి ఆఖరికి నాతాను పంపించి వెళ్ళి చెప్పు, తన సంగతి ఏమిటో చెప్పు. కళ్ళు మూసుకొని జీవిస్తున్నాడు, అందరికి కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళి చెప్పు, నేను చూశాను తను చేసిన పాపం ఏమిటో. దావీదు పాపాన్ని బయట పెట్టిన తర్వాత అప్పుడు దావీదు అంటున్నాడు, నేను తప్పు చేశాను. దయచేసి వినండి. అప్పటికే దావీదు తీర్పు తీర్చేశాడు. ఏమిటా తీర్పు అంటే, అతడు చేసిన పాపాన్ని బట్టి 4 గొర్రెలు ఇవ్వాల్సిందే రాజుగా తీర్పు తీర్చేశాడు. ఆ తీర్పును దేవుడు అమలుపరచాల్సి వచ్చింది, అమలుపరిచేశాడు. దావీదు 4 కుమారులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. నా ప్రశ్న, పాపం చేసి కూడా పశ్చాత్తాపడవే? పాపం చేసి కూడా దేవుని సన్నిధిలో కన్నీరుతో ఒప్పుకోవే? దావీదుకు తెలియదండి, పాపం చేసి పశ్చాత్తాప పడకపోవడం వల్ల ఎంత నష్టం ఉందో ఆనాడు దావీదుకు తెలియదండి. పాపం చేసి కూడా స్వతంత్రంగా స్వచ్ఛందంగా వచ్చి పశ్చాత్తాపడవలసినటువంటి దావీదు పశ్చాత్తాప పడకపోవడం వల్ల ఎంత దారుణమైన శిక్షను అనుభవించాడంటే, తను చచ్చిపోయేంత వరకు శిక్షను అనుభవిస్తూనే వచ్చాడు. పాపం చేసి కూడా పశ్చాత్తాపడ్డే. సహోదరి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పాపము చేయని వాడే ప్రశ్నిస్తున్నాడే, ప్రార్థిస్తున్నాడే, ప్రాధేయపడుతున్నాడే. మరి పాపం చేసిన వాడు పశ్చాత్తాప పడడేమిటండి? ఎంత వ్యత్యాసం ఉందండి యోబుకు దావీదుకు.